ఊష్మాట ఒక్క కంఠంలో విషం ఉన్నవాడే అమరుడైతే నేనెందుకు? ఈ కాపాలికుడి అణువు అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? నేను ఇంటర్వ్యూ చెప్తున్నా, ఎవడైనా కాస్టింగ్ వచ్చి ఇబ్బంది పెట్టారా ఒక్కొక్కటి కుర్చీ మడత పెడతాను. అప్కమింగ్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో దేవరా చేస్తున్నాను. అందులో ఫుల్ లెంత్ రోల్. మీరు లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సలార్ మూవీ షూట్ లో ఏదైనా ఉందా? షూట్ ఏనండి, అది దాని నుంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, కుర్చీని మడత పెడతాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ హరిత. పాన్ ఇండియా హిట్ సలార్ మూవీలో వన్ ఆఫ్ ద విలన్ రోల్ ప్లే చేసిన వన్ ఆఫ్ ద విలన్ రావణ్ చౌహాన్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. రావణ్ రాజీవ్ చౌహాన్ మీ ఫుల్ నేమ్ కదా? నా పేరు రాజీవ్ చౌహాన్ అండి. ఓకే. ఫ్యాన్స్ రావణ్ మహారాజ్ అని పిలుస్తారు. ఓకే సార్, మీరు మూవీని కాకుండా మూవీ కంటే ముందు టిక్టాక్లో మీరు చాలా ఫేమస్. టిక్టాక్ తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. ఫస్ట్ మూవీ ఫస్ట్ టైం మూవీ తర్వాత టిక్టాక్. మా తమ్ముడు చెప్పడం వల్ల టిక్టాక్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఫ్యాన్స్ కోసం చేయాల్సి వచ్చింది. ఓకే, గ్రేట్. అండ్ మీ మూవీ జర్నీ కూడా ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది? 2018 నుంచి అండి. నాకు అప్పుడప్పుడే కొత్తగా ఫేస్బుక్ వచ్చింది. డబ్ స్మాష్ అని ఒక చిన్న యాప్ ఉంటుండే. ఫ్యాన్స్ అడుగుతుంటే ఒక 2 వీడియోలు చేసినప్పుడు అది వైరల్ అయిపోయింది. అయినప్పుడు నాకు మా టీవీ నుంచి ఫస్ట్ ఆఫర్ వచ్చింది. అగ్నిసాక్షి సీరియల్ నుంచి వచ్చింది అనమాట. సో ఫస్ట్ సీరియల్ చేసిన తర్వాత 1 మంత్కి నాకు నా ఫస్ట్ ఫిలిం పరారి అని ఫస్ట్ ఫిలిం చేశాను నేను. అది చేసిన ఒక 11 డేస్కి బాహుబలి వెబ్ సిరీస్లో మంచి ఒక పెద్ద క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది. సో అది చేస్తూ తర్వాత ఈ టిక్టాక్ పుణ్యమా అని బాగా వైరల్ అయిపోయి వరల్డ్ వైడ్ లెవెల్లో వైరల్ అయిపోయింది. వీడియోస్ అన్నీ వైరల్ అయిపోయినాయి. తర్వాత నాకు అన్ని లాంగ్వేజెస్ నుంచి ఆపర్చునిటీస్ రావడం. తెలుగు, తమిళ్, కన్నడ, భోజ్పురి, పంజాబీ, సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాల్స్ వస్తుండే చాలా బిజీగా ఉండే. మూవీస్ అన్ని వస్తూ ఉంటే మధ్యలో లాక్డౌన్ అయింది. లాక్డౌన్ ఒక 2 years అందరికి తెలిసిందే. సో తర్వాత మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత స్లోగా స్టార్ట్ అయింది. అప్పుడు ఒక సినిమా బద్మాష్ గాలకి బంపర్ ఆఫర్ అని మా ఫ్రెండ్ ఇంద్రసేన హీరో చేశాడు. అందులో ఒక ఓల్డ్ సిటీ డౌన్ క్యారెక్టర్ చేస్తే అది మొన్ననే రిలీజ్ అయింది 29th. సో దాని తర్వాత శాసనసభ అని ఇంకో ఫిలిం చేశాను. అది కూడా రిలీజ్ అయిపోయింది. అది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయింది. తర్వాత వేరే ఫిలిమ్స్ చేస్తున్నా వెంటనే సలార్ నుంచి నాకు మెసేజ్ వచ్చినప్పుడు వెళ్ళి కలవడం, మాట్లాడడం. అది ఒక 1 year గ్యాప్ వచ్చింది. సడన్గా కాల్ లాస్ట్ ఇయర్, సార్ రేపే షూటింగ్, ఇలా పలానా క్యారెక్టర్ సార్ అంటే ఓకే రెడీ అని చెప్పేసి వెళ్ళిపోయాం. సెట్కి వెళ్ళిన తర్వాత తెలిసింది హ్యూజ్ సెట్. మీరు చూసే ఉంటారు ఫిలింలో ఖాన్ సార్ ఆ పెద్ద గోడ. సో అలా ఆ క్యారెక్టర్ సెట్ అయింది అనమాట. ఓకే, మీరు గేట్ దగ్గర ఉంటుంది మీది ఒకటి డైలాగ్. అవునండి. ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ డైలాగ్ చెప్తారా? డైలాగ్ అది కౌంటర్ డైలాగే. జాగ్రత్త సార్, లోపలికి వెళ్ళినోడెవ్వడు బయటకు రాలేదు. ఓకే, వెరీ నైస్. సలార్ మూవీకి లైక్ మీ స్కెడ్యూల్ ఎన్ని డేస్ వేశారు? ఫస్ట్ 5 days ఉండే, తర్వాత 5 మొత్తం 15 days చేశారు. ఓకే, ఎలా అనిపించింది మీకు సలార్ మూవీ ఎక్స్పీరియన్స్? చాలా చాలా హ్యూజ్, చాలా బాగా అనిపించింది. ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్. కేజీఎఫ్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు వస్తుంది. బాహుబలి చేయాల్సింది, అప్పుడు చేయలే. అప్పుడు నేను మున్సిపల్ కాంట్రాక్టర్ ఉండే బాహుబలి సినిమా వచ్చినప్పుడు. అందరు వచ్చి చెప్పేటోళ్ళు, అన్న నీ కటౌట్కి నువ్వు చేస్తే బాగుండేది అని చెప్పి ఫ్యాన్స్, ఫ్రెండ్స్ చాలామంది అడిగేవారు. అరే మనవేడ చేస్తాం సినిమాలు అని చెప్పి అప్పుడు చెప్తుంటే, ఇప్పుడు అందులోనే ఉంటున్నాం. నాకు తెలిసి మీరు చేస్తున్న మూవీస్ అన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ప్రశాంత్ నీల్ గారితో
అండ్ రమణ గారితో, ప్రభాస్ గారితో, పృథ్వీరాజ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే చాలా 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 బాగా అనిపించింది అండి. ఎందుకంటే నేను ప్రభాస్ గారు ఫేస్ టు ఫేస్, నేను పృథ్వీరాజ్ గారు, రమణ గారు లాఠీ విలన్. అసలు మీరు చెప్తే నమ్మరు, ప్రభాస్ గారు సినిమాలో కంటే బయట మస్తు అందంగా ఉంటాడు. మస్తు అంటే మస్తు అందంగా ఉంటాడు. నాజుగ్గా, స్లిమ్గా, ఆ బాడీ కట్స్, ఆ ఫింగర్స్. ఓన్లీ ప్రభాస్ గారి ఫింగర్స్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అప్పటిదాకా అంత జోయల్గా బ్లో బ్లో కొట్టే అబ్బాయి ఉంటాడు, కొంచెం లైట్ బ్లో వేస్తుంటాడు, మన గాలి వస్తుంటాడు. అరే అరే ఇక్కడ కాదురా, ఇక్కడ కొట్టురా, అంత అంత క్యాజువల్గా, అంటే ఎంత ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు అంత బాగుంటాడు ఆయన. ప్రభాస్ గారు అంటే నిజంగా ప్రభాస్ రాజు గారు. సో మీ ఆడిషన్ ఎలా జరిగింది? అసలు ఎప్పుడు వచ్చింది మీకు ఈ ఆడిషన్ కాల్? ఆడిషన్లో ఏం చెప్పమన్నారు? ఏం జరిగింది? ఆడిషన్ ఏం లేదండి. మన కో డైరెక్టర్ మురళి గారు ఉండే, ఆయన ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. ఓకే. నేను డైలీ చెక్ చేస్తూ ఉంటాను. చూస్తే మురళి సార్, నేను సలార్ మూవీ నుంచి ఏడీని మాట్లాడుతున్నా, ఒకసారి మీరు ఆఫీస్కి రాగలరా అని చెప్తే, అరే నిజమా అని చెప్పేసి ఒక డౌట్ ఉండే. తర్వాత మురళిది మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి చూస్తే ఎస్, మనోడు ఆల్రెడీ కేజీఎఫ్లో చేశాడు ఏడీ, నిజమే అని చెప్పేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళా. శ్రీనగర్ కాలనీలో ఉండే ఆఫీస్ వెళ్ళా. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్న తర్వాత యా సార్ షూర్, మేము మాకు కాల్ చేస్తామని చెప్పి అన్నారు. వచ్చేసారు. తర్వాత 1 yearకి సడన్ కాల్, సార్ రేపు పొద్దున్నే షూటింగ్, వేరే వర్క్స్ ఉంటే అన్ని బంద్ చేసి షూటింగ్, మనకి ఫస్ట్ షూటింగ్ ముఖ్యం, మిగతా పనులన్నీ తర్వాత. సో షూటింగ్ వెళ్ళిపోయా. బట్స్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఓకే. యా. అండ్ సలార్ 2 కూడా లైక్ పబ్లిక్కి చూసే వాళ్ళకి సలార్ 2 అని ఆ ఇంట్రొడక్షన్ అదంతా లాస్ట్లో అర్థమైంది. బట్ మీరు సలార్ 2 మూవీ ఎక్స్పెక్ట్ చేశారా సలార్ 2 కూడా వస్తుంది అని? అంటే మేము షూట్ చేసేటప్పుడు మాకు తెలుసు, కాకపోతే మేము బయట చెప్పకూడదు, ఫొటోస్ పెట్టకూడదు, రూల్ అది. ఎందుకంటే ఒక పెద్ద సినిమా చేసేటప్పుడు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తర్వాత కొన్ని కోట్లు పెట్టి సినిమాలు చేస్తారు. ఈ చాలామంది ఫోటోలు తీసి లీకులు చేసి ఆ ఉన్న క్యూరియాసిటీ మొత్తం పోతుంది అనమాట. సో వీళ్ళు అంతా పెట్టి చేసినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటోకి కూడా మిలియన్స్ ఆఫ్ లైక్స్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. దానికి కూడా ఒక బిజినెస్ పర్పస్ ఉంటుంది. సో వీళ్ళు లీకులు చేస్తే వాళ్ళకి చాలా నష్టం వస్తుంది. సో ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు ఏ లుక్ ఎలా వస్తుందా అని. మనం పోస్టర్ రిలీజ్ చేసే ముందే వీళ్ళు లీక్ చేసేస్తే ఎంత తప్పదు. సో అలా ఉంటుంది అనమాట. అండ్ లైఫ్లో మీరు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సలార్ మూవీ షూట్లో కానీ ఆ సెట్లో కానీ ఏదైనా ఉందా? లైఫ్లో మళ్ళీ అడగండి ఒకసారి. మీరు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ సలార్ మూవీ షూట్లో ఏదైనా ఉందా? ప్రభాస్ గారితో షూటేనండి, అది దానికి మించిన ఎక్స్పీరియన్స్ ఏ లెవెల్ ఉంటుంది. కరెక్ట్. గ్లోబల్ హీరో ప్రభాస్ రాజు గారు, సచ్ ఎ నైస్ డార్లింగ్, ఎంత మంచి అబ్బాయి అంటే అసలు చాలా మంచోడు ప్రభాస్ గారు. హాయ్ సార్ అంటే హలో సార్, హౌ ఆర్ యూ, అంతా జోవల్గా, అంత హ్యాపీగా, అంత ఈ మనిషి పాతోడా కొత్తోడా ఏముండదండి ప్రభాస్ గారికి. ఈవెన్ ప్రశాంత్ నీల్ సార్ కూడా ఆయనకి ఏదైనా కావాలంటే వచ్చి దగ్గరుండి ఇలా చేయండి అని చెప్పి చేసి చూపిస్తారు. ఒకసారి ఇట్లనే హెయిర్ లీవ్ చేసుకుని ఉంటే ఇలా కాదని చెప్పి ఆయన వచ్చి ట్రై చేశాడు నాకు వెనక్కి. సో అంత బాగా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సలార్ సెట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, డైరెక్టర్ గారి దగ్గర నుంచి, హీరో గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మంచి కైండ్ హార్టెడ్ పర్సన్స్, చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు. అంటే వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి మనకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. చాలామంది టెన్షన్ పడతారు, అమ్మో ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ప్రభాస్ గారు వచ్చారు ఎదురుగా నిల్చున్నారు, ఇప్పుడు డైలాగ్ చెప్పాలా, పుసుకుని ఏమైనా అయిపోతే ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తుందో అని చెప్పి చాలామంది భయపడతారు. కానీ ఆ భయాన్ని వాళ్ళు తీసేస్తారు, అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా ఈ డైలాగ్ ఈ విలన్ కంటే మేబీ నేనైతే ఇంకా బాగా చెప్తాను అనిపించిన డైలాగ్ ఏదైనా ఉంటే చెప్తారా?
ఉంది ఇప్పుడు డైలాగ్ చెప్పమంటా. చెప్పండి. ఓకే, వరుడు సినిమాలో మన ఆర్య గారు ఉంటారు. డైలాగ్ చెప్పింది అఫ్ కోర్స్, డబ్బింగ్ చెప్పింది మన రవిశంకర్ గారు. ఓకే. సో డైలాగ్ ఆయన బాగా చెప్పారు, కాకపోతే ఆ వేషం నేను చేస్తుంటే బాగుండే అని అనిపించింది అన్నమాట. ఓకే, యా, చెప్పండి. డైలాగ్ ఎస్, భయపడొద్దు. ఇట్స్ ఓకే. యా. ఈ కాపాలికుడు ప్రళయాన్నే హారతిగా పూజించే మహాద్రష్ట అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదందురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు, కానీ మహాకాలగూట విషం కంఠానధిగమించ మహేశ్వరుడు మాత్రం మిత్తిగొంగ మృత్యువుకే శత్రువు. ఆ శివుడే చిరంజీవి. కూష్మాండ ఒక్క కంఠంలో విషం ఉన్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడి అణువు అణువు విషభరితం. చాలదా ఈ అర్హత? అభిశరణి శర్వాణి మంత్ర యంత్రాణి భూచర కేచర ఉపదేశిక ఠాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మరాక్షస బేతాళ కూష్మాండ శక్తులారా చాటించండి, ఈ కాపాలికుడు మృత్యుంజయుడు కూష్మాండ. నాకింక చావు లేదు, నాకింక చావు లేదు. మీరు గూష్మాండ అంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది మీ పర్ఫార్మెన్స్. ఇదే ఫ్లోలో ఇంకొక డైలాగ్. ఇంకో డైలాగ్ ఎస్, అవసరం అంటారా? ప్లీజ్ ఇంకొకటి. ఓకే, ఎవరిది చెప్పమంటారు? ఏ హీరో? ఎన్టీఆర్ గారి మూవీ ఉంది కదా, Junior లవకుశ. NTR. ఎస్, ఓ ఆ టైగర్. మూవీ డైలాగ్. సరే, జయలవకుశ డైలాగ్ చెప్తా. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్చపోయిన పెద్ద మనిషివి నీవా నాకు ప్రాణభిక్ష పెట్టేది? ఈ రావణుడు అంటే ఏమనుకుంటివి? కైలాసాన్ని కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదాన యక్ష కిన్నర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత అరవీర సార్వభౌముడను. అణువణువు సోన శోభితమై వీరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. గ్రేట్, ఎక్స్ట్రీమ్. ఒక క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? అడగండి. ఇఫ్ ఇన్ కేస్ యాక్చువల్లీ మీ వాయిస్ యాజ్ ఇట్ ఈస్ రవిశంకర్ గారిలా ఉంది. రియల్లీ? ఎస్, మీ వాయిస్ రవిశంకర్ గారిలా ఉంది అని మీకు ఎవరన్నా చెప్పారా? చెప్పారండి, చాలా మంది చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు రవిశంకర్ గారి లాగా వేరే అదర్ యాక్టర్స్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే ఆ ఛాన్స్ వస్తే చేస్తారా? పెద్ద హీరోలు ఎవరైనా అడిగితే చేస్తా, ఓకే. నార్మల్ డబ్బింగ్ వాళ్ళు అడిగితే చేయను. ఓకే, అంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నాట్ ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్. సినిమాలో కూడా నేను ఏదైనా షూటింగ్ ఉన్నప్పుడు నేను చెప్తా, ఎన్ని లాంగ్వేజెస్ అయినా నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటా, వేరే వాళ్ళు చెప్పకండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పేవాడిని అనమాట. ఎందుకంటే స్క్రీన్ మీద వచ్చేసరికి మన యాక్షన్లో వేరే వాళ్ళ వాయిస్ ఉంటే అది మనకి ఎలానో అనిపిస్తుంది. సో మన వాయిస్ ఉంటే వినే వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్. సో ఎప్పుడు నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను అనమాట, వేరే వాళ్ళకైతే చెప్పను. మీ క్లారిటీ, మీరు పిక్చర్ క్లారిటీలో ఉన్నారు యాక్చువల్లీ, చాలా క్లారిటీ. రావణ్ అనే పర్సన్ లైఫ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే నేటివ్ ప్లేస్ అంటున్నారు. మాది సూర్యాపేట డిస్టిక్ కోదాడ. హైదరాబాద్కి వచ్చి దాదాపు 25 years అయిపోయింది. సో నా స్కూలింగ్ అన్నీ అక్కడే అయినాయి. తర్వాత కాలేజ్ హైదరాబాద్లో ఉంది. తర్వాత ఇక బిజినెస్, మున్సిపల్ కాంట్రాక్ట్స్, రియల్ ఎస్టేట్, తర్వాత ఫిలిమ్స్, ఇలా ఇలా వచ్చిందనమాట. మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు సార్? నా ఫేవరెట్ హీరో వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఏకలవ్య శిష్యుని ఆయనకి. అండ్ మూవీస్లో రావడానికి అసలు మీకు ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది? మూవీలో రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్చువల్లీ నా దాంట్లో ఉన్న టాలెంట్ గుర్తించింది స్కూల్ టైంలో మా ప్రిన్సిపల్ గారు కొల్లు వెంకటేశ్వరరావు గారు అని, వివేకానంద స్కూల్ ఉండే కోదాడలో. నాకున్న టాలెంట్ ఆయన గుర్తించి స్టేజ్ పర్ఫార్మెన్స్ నాకు ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో చిన్నప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ అవి చేస్తుంటే దుర్యోధనుడు వేషాలు వేసుకుంటూ
అప్పుడు వాళ్ళకి ఏది కావాలంటే అది అన్నీ నేను సొంతంగా తయారు చేసుకొని ఆర్నమెంట్స్ అవి ఇవి సొంత డైలాగ్స్ రాసుకొని అలా ప్రిపేర్ అయ్యి అక్కడి నుంచి స్కూల్ టైంలో బాగా పేరుండే నాకు, రాజీవ్ బాగా చేస్తాడని చెప్పి. తర్వాత ఈ బిజినెస్లో పడి అన్నీ పక్కన పెట్టేశాను. తర్వాత మళ్ళీ మా మామయ్య కొడుకుంటాడు దేవేందర్ అని, బాబా ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అన్నాడు. అరే వద్దురా నాకు నవ్వు వస్తుంది అని చెప్పి అన్నా. లేదు బాబా చేద్దాం, నేను రాసుకున్నాను చెప్పి చిన్న షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసిన. డైలాగ్ చెప్తూ నవ్వు వచ్చేది కెమెరా పెట్టినప్పుడు స్టార్టింగ్లో. తర్వాత ఫ్లో కంటిన్యూ. ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ నాకు ఫస్ట్ మూవీ చదివే అండి పరారీ అని చెప్పాను కదా, ఎస్ అది మొన్ననే రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. యోగేష్ బాబు హీరో అనమాట. సో మన చక్రి గారి బ్రదర్ ఉన్నారు మహిత్ నారాయణ. సో అతను ఫేస్బుక్లో నాకు మెసేజ్ చేశారు, రాజీవ్ షూటింగ్ ఉంది చేస్తారా? ఓకే బ్రదర్ అని చెప్పి అప్పుడు షూటింగ్ వెళ్ళాం. 3-4 days అయింది షూటింగ్. 2018లో అయింది. అయిన తర్వాత ఒక 11 days తర్వాత నాకు డైరెక్ట్ బాహుబలి వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది. తర్వాత అది చేశాను అనమాట. అంటే ఆయన ఏం చూసి పిలిచారు? మీది ఆ షార్ట్ ఫిల్మ్ చూసి పిలిచారా లేకపోతే? లేదండి, అది ఫేస్బుక్లో ఒక 2 వీడియోలు వైరల్ అయినాయి అప్పట్లో. ఓకే డమరుకం ఒకటి డైలాగ్ చేసి పెట్టాను అనమాట. ఓకే. సో అది నాకు అప్పుడే కొత్తగా ఫేస్బుక్లో ఒక 1 month వాడా. ఏం వాడతాంలే మనకు రాదు ఇది అట్లా వాడము. తర్వాత తమ్ముడు వీడియో షూట్ చేశాడు, అది అప్లోడ్ చేస్తే 3 daysలో ఫేస్బుక్ నిండిపోయింది. అప్పుడు యూట్యూబ్ ఇవి వేరే సోషల్ మీడియా ఎక్కువ ఏం లేవు, ఫేస్బుక్ ఒకటే ఉండే టాప్. ఫేస్బుక్లో వైరల్ అయిపోయింది. సో అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయడం, యాక్టింగ్ చూసి అందరూ నాకు సోషల్ మీడియా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ షాట్ ఓకే అని డైరెక్టర్ చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఎలా ఉంది? యా, ఫస్ట్ టేక్ అన్నప్పుడు అసలు వాళ్ళ ఫేస్లో వేరే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. వాళ్ళు చెప్పరు బా ఇలా ఉంటుంది ఫేస్, వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనమాట. వచ్చి డైరెక్ట్ బా ఏం చేసావు బాయ్, ఆల్మోస్ట్ అందరూ బ్రదరు బాయ్ అనే పిలుస్తారు. సో ఏం చేసావన్నా అసలు అదిరిపోయింది, చింపేసావు స్క్రీన్ అలా చెప్తారు అనమాట. అప్పుడు అది విన్నప్పుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా 1 ఎక్స్ప్రెషన్ 10 పోవాలి అని చెప్పి అట్లా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ చాలా బాగుండే ఫస్ట్ సినిమా చూసినప్పుడు, ఫ్యామిలీతో ఫిలింకి వెళ్ళినప్పుడు. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా అందరి కోరిక అదే, సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి. సో అది చూసుకున్నప్పుడు అది వేరే. ప్రతి ఒక్కరికి మనం ఎదుగుతున్నాము అంటే వెనకపట్టి లాగడానికి ప్రతి ఒక్కరికి ఉంటారు. ప్రతి లైఫ్లో జరిగేదే ఇది. మిమ్మల్ని స్పెషల్గా మూవీస్లోకి మీరు వెళ్ళాలి అనుకుంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ మెయిన్ నా బ్రదర్ సంజీవ్. తర్వాత మమ్మీకి కొంచెం ఫస్ట్ అరే సినిమాలు ఎందుకు అలా ఉండేది. కాకపోతే లోపల ఉంటుండే మా మమ్మీకి, నేను ఎంత హ్యూజ్గా ఆలోచిస్తానో, నేను ఎంత గ్రాండ్గా ఉంటానో మా మదర్ కూడా అలానే ఉంటుంది. సో ఆవిడ ఆలోచనలు అలా ఉంటే, ఒకవైపు అరే మళ్ళీ సినిమాలు అయితే మళ్ళీ ఏమైపోద్దో బిజినెస్ అది ఇది అని కొంచెం మమ్మీకి ఇది ఉండే. ఇక ఆబ్వియస్లీ పేరు వస్తున్న కొద్దీ ఏ తల్లి సంతోషపడదు. సో నాకు ఎక్కువ నా ఫ్యామిలీ నాతో ఉంది. యా. ఏమన్నారు మీ తమ్ముడు? నాకు ఇలా ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ వచ్చింది, డైరెక్టర్ గారు ఇలా అడిగారు, సో ఇలా అని చెప్పిన తర్వాత ఏమన్నారు మీ బ్రదర్? అందరూ చాలా హ్యాపీ. అందరూ ఫస్ట్ టైం ఇట్లా షూటింగ్ వచ్చిందంటే ఏ క్యారెక్టర్ అయినా ఫస్ట్ నువ్వు వెళ్ళిపో చేసేసుకో తమ్ముడు అనేటు. ఓకే అని చెప్పి వెళ్తాం, చేసుకుని వస్తాం. జరిగిన ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటాం. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సుమన్ గారితో, గ్రేట్ యాక్టర్ సుమన్ గారితో అనమాట. సో అక్కడి నుంచి బాగా ఖుషి అయిపోయినాను. అందరు హ్యాపీ. ఓకే. యా. మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే స్పెషల్గా తెలుగు ఇండస్ట్రీ అని ఎందుకు అన్నానంటే కాస్టింగ్ కౌచ్ ఎక్కడైనా ఉంది. పర్టికులర్గా మన తెలుగు అమ్మాయిలు ఎవరన్నా ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకుంటే కాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం తోటి కొంచెం ఆపర్చునిటీస్ వదులుకుంటున్నారు. చాలా అవుతున్నాయి, మనం వింటూ ఉంటాం. మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చా? కడుపుకి అన్నం తినేటోడు ఎవడు కాస్టింగ్ కౌచ్ చేయడండి. ఒక డైరెక్టర్ పని ఏంటి డైరెక్షన్ చేయడం, ఒక హీరో పని ఏంటి హీరో చేయడం, యాక్టింగ్ చేయడం. అలానే ఒక హీరోయిన్ కూడా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా, వాళ్ళు వచ్చేది వాళ్ళు పని చేయడానికి, పొట్టకొట్టి కోసమో ఒక ఫేమ్ కోసమో వస్తారు. అలాంటిది కాస్టింగ్ కోచ్ పేరు మీద
అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి నువ్వు ఇది ఇస్తేనే నీకు సినిమా ఇస్తాం, అది ఎంత ఎంత పెద్ద తప్పు అది. కడుపుకు అన్నం తింటారో గడ్డి తింటారో వీళ్ళకి అర్థం కాదు. నేనేం చెప్తున్నా అంటే మీరు చూడండి, ఇప్పుడు ఇన్ని సినిమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సినిమాలు, ద గ్రేట్ డైరెక్టర్స్ ఉన్నారు, ద గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు. పెద్దవాళ్ళలో ఎక్కడ ఈ సమస్య ఉండదండి. సినిమా తీస్తా అని చెప్పి మోసం మాటలు చేసి యాడ్ ఏజెన్సీ అని చెప్పి చిన్న సినిమా అని షార్ట్ ఫిలిం అని అమ్మాయిల్ని పిలిపించి ఆ సీన్లలో కావాలని వాళ్ళు రొమాంటిక్ సీన్లు రాపించి, కావాలని లిప్ లాక్ సీన్లు రాపించి, వాళ్ళకి ఒక అమ్మాయి ఏదో పేరు తెచ్చుకుందాం అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వాళ్ళని అంత ఇబ్బంది పెట్టి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, అమ్మ నాయన ఉంటారు, అన్న చెల్లెలు ఉంటారు, ఆ పిల్లకి రేపు పెళ్ళి కావాలి. మీరు ఇన్ని ఇబ్బందులు పెడితే రేపు ఆ అమ్మాయి ఏమైపోవాలి? నేను ఇంటర్వ్యూ ముఖ్యంగా చెప్తున్నా, ఎవడైనా కాస్టింగ్ కౌచ్ ఇబ్బంది పెట్టారా, ఒక్కొక్కడికి కుర్చీ మడత పెడతాను. నేను చెప్తున్నా, కుర్చీ మడత పెడతా ఒక్కొక్కడికి. ఇది సీరియస్గా చెప్తున్నా. వచ్చింది పని చేసుకోండి, కళలు కనండి, కళలు నెరవేర్చుకోండి, సినిమాలు చేసుకోండి, 10 మందికి సహాయం చేయండి. 10 మంది పొట్టగొట్టకూడదు, ఆడవాళ్ళు ఆగం చేయకూడదు. చాలా తప్పదు చెప్తున్నా కదా. ఎవడైనా కాస్టింగ్ కౌచ్ అని వాగాడా, కాస్టింగ్ కౌచ్ అని అడిగాడా, కుర్చీ మడత పెడతా. గ్రేట్, రియలీ గ్రేట్. మిమ్మల్ని ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే, ఇప్పుడు మీరు ఒక విలన్ రోల్స్ చేస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అండ్ మీరు మీరు మూవీస్లోనే కాదు బయట హీరో అని నేను విన్నా, చాలామందికి చాలా హెల్ప్ చేశారు, గొప్ప హెల్పింగ్ నేచర్. అండ్ చాలామంది నేను విన్నాను, స్పెషల్గా విన్నాను నేను. సో అందుకని ఈ కాస్టింగ్ కౌచ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని తెలుసుకుందామని అడిగాను. ఓకే, ఒకటేనండి, మనం 10 మందికి న్యాయం చేసేటోళ్ళు. అన్నా నాకు ఈ ప్రాబ్లం ఉంది, అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా. అది ఏ ప్రాబ్లం అయినా సరే నాతో వచ్చిన కాడికి నేను హెల్ప్ చేస్తాను. అదే ఎనీ ప్రాబ్లం, అది ఏ సెటిల్మెంట్ అయినా అవ్వండి, ఏ ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి, నేను వెళ్ళిపోతా డైరెక్ట్. నేను వెళ్ళి నిలబడి నేను సాల్వ్ చేసి వస్తాను. సో ఎవడైనా కష్టపడి సంపాదించాలి, కానీ ఒకళ్ళు పొట్టగొట్టి సంపాదించొద్దు, ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, నేరాలు అనేది చేయకూడదు. బతకండాయా, దేవుడు రెక్కలిచ్చాడు, తెలివిచ్చాడు, నిన్ను నువ్వు సంపాదించుకొని నిన్ను నువ్వు ఎదగాలి. కానీ ఒకళ్ళ పొట్టగొట్టి ఒకళ్ళ మీద చాడీలు చెప్పి వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, దాన్ని ఏదో చేయాలి, దీన్ని ఏదో చేయాలి, చాలా తప్పదు. ఇలాంటివి చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అండ్ ఈ జనరేషన్లో మీరు చెప్పారు సీనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ హీరో అని. అవును. ఈ జనరేషన్ హీరోస్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఎప్పటికీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ గారే అండి. ఓకే. ఎందుకంటే తెలుగు చలనచిత్ర స్థాయిని పెంచింది ఆయన. కరెక్ట్. నేను ఎన్ని సినిమాలు ఆయన దాదాపు ఆయన చేసిన సినిమాలు నేను చూసా, ఆల్మోస్ట్ చూసా, కొన్ని చూడలేదు. సో ఆయన హావభావాలు, ఆయన కట్అవుటు, ఆయన మేకప్ ఆయన వేసుకునేవాళ్ళు, ఆయన రెడీ అయ్యేవాళ్ళు. మీరు చూడండి, పాత పౌరాణికాలు అన్నీ చూస్తే ఇండియాలో ఎవ్వరూ ఆ రకమైన కిరీటాలు, ఆ రకమైన బ్రేస్లెట్లు, ఆ రకమైన ఆహారం ఎవ్వరికి ఉండదండి. సో ఎంతమంది కృషి చేసి ఆయన ఎంతమందికి ట్రైన్ చేస్తే అంత మంచి మంచి సినిమాలు రావాలి. దానవీర సూరకర్ణ, శ్రీరామ పట్టాభిషేకం అని, శ్రీమద్ విరాట పర్వం అని. సో నందమూరి ఫ్యామిలీలు చాలా ఫ్యామిలీ వాళ్ళు చాలా ధన్యులండి, అంత పెద్ద వంశంలో పుట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు సీనియర్ ఎన్టీఆర్. ఈ జనరేషన్ హీరోస్ ఎవరు ఫేవరెట్ అని అడిగాను అంటే, ఎవరితో విలన్గా చేయాలని ఉంది, ఏ హీరో పక్కన మీకు విలన్గా చేయాలని ఉంది, అందుకని అడిగాను. నాకు బాలయ్య బాబు గారితో చేయాలని ఉంది, అలానే సోలో హీరో ఎన్టీఆర్ గారు, సోలో విలన్ నేను, ఇలా చేయాలని నాకు కోరిక. ఆల్మోస్ట్ చాలా మంది చెప్తారు, అరే భయ్యా మీరు చూడ్డానికి సేమ్ ఉంటారు అని చెప్పి చెప్తారు. నాకు ఉంటే మంచిదే కదరా, ఆపర్చునిటీ రావాలి. ఒకవైపు టైగర్, ఒకవైపు నేను, సింగిల్ హీరో, సింగిల్ విలన్. ఇది నాకు చాలా ఇష్టం. అంటే వస్తుందేమో ఫ్యూచర్లో, బై గాడ్స్ గ్రేస్. కంపల్సరీ ఫ్యూచర్ ఆల్రెడీ చేస్తున్నాను, కానీ సోలో అనేది వేరే ఉంటుంది కదా. సో ఐఎమ్ వెయిటింగ్.
ఇంకా అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా సార్? యా, అప్కమింగ్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో దేవరా చేస్తున్నా అండి. ఓకే. అందులో ఫుల్ లెంత్ రోల్ 9 months నుంచి చేస్తున్నాము. 2024 ఎన్టీఆర్ గారి దేవరా ఫిలిం. అంత పెద్ద సినిమా, కొన్ని వందల మంది కష్టపడుతున్నారు. లిటరల్లీ చెప్పాలంటే శివ సారు ఇప్పటిదాకా ఏ సినిమాకి అంత కష్టపడకపోవచ్చు. బేసికలీ డైరెక్టర్ గారు అంటే కష్టపడతారు, కానీ ఈ సినిమాకండి నేను ఒకరోజు చూసా గోవా షెడ్యూల్లో నైట్ షూట్స్, డే నైట్ నిద్ర లేకుండా సార్ అలా కూర్చున్నారు, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఇంతలా వాచిపోయింది. అంత కష్టపడుతున్నారు ఆయన. మాకైనా నిద్ర ఉండొచ్చు, ఎందుకంటే షూటింగ్ ఉన్నప్పుడు షూట్ చేసుకుంటాం, లేకపోతే మీరు రెస్ట్ తీసుకుంటాం. కానీ శివ సారు ఆయన రక్తం దారబోసి మొత్తం ఆయన అంత కసిగా సినిమా తీస్తున్నాడు అండి. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది సార్ని చూసి. ఒక సినిమా కోసం ఇంత కష్టపడుతున్నారు, నిజంగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి అని చెప్పి నిజంగా ఆ రోజు మా దేవుడిని కోరుకున్నా. ఆయన కళ్ళు రెడ్డిష్ అయిపోయింది, అంత ఇంత ఇలా వాచిపోయింది అనమాట. అంత కష్టపడుతున్నారు. ఎన్టీఆర్ గారు, లోపల ఉన్న క్యాస్టింగ్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మాకైనా షూట్ ఉన్నప్పుడు వెళ్తాం, డైరెక్షన్ ఇది షూట్ చేసుకొని వస్తాం. కానీ డే అండ్ నైట్ కష్టపడేది డైరెక్షన్ డిపార్ట్మెంట్, శివ సారు, ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ క్రూ మొత్తం. హ్యూజ్ సెటప్స్, హ్యూజ్ ఫిలిం. కళ్ళు మూసుకొని ఎన్టీఆర్ గారు అభిమానులు గుండెల మీద చేసుకొని నిద్రపోండి. 2024 దేవరత్. నైస్. అండ్ సలార్ మూవీ సెట్లో మీతో పాటు ఇంకా అదర్ విలన్స్ చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళల్లో ఇంకెవరైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారా? యాక్చువల్లీ చాలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. మీకు ఇంకెవరైనా మంచి ఫ్రెండ్స్ అయ్యారా? అండ్ అలాగే ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి కదా. ఆపర్చునిటీస్ అనేది నేను సలార్ చేస్తున్నా అని చెప్పి ఆల్మోస్ట్ ఎవరికి చెప్పలేదండి. ఎందుకంటే చెప్పే కదా, ఫొటోస్ అవన్నీ లీక్ చేయకూడదు. కాబట్టి కొంతమందికి తెలుసు చేస్తున్నా అని తెలుసు. కాకపోతే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఏ సీన్ ఉంటుందో ఏ సీన్ పోతుందో తెలియదు. సో ఎవరికి చెప్పలేమన్నమాట. బై లక్కీలీ వస్తే వచ్చింది. ఇప్పుడు వచ్చింది కొన్ని వేల కాల్స్, వేల మెసేజ్లు, రిప్లైస్ ఇవ్వడానికే నాకు 1 week పట్టింది. సో ఆ రేంజ్లో సలార్ వెళ్ళిందండి. ఓకే. నేను మీ ఇన్స్టాగ్రామ్ కూడా చూశాను. లైక్ సలార్ మూవీ ఫస్ట్ షో రిలీజ్ అప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. మీకు ఎలా అనిపించింది మిమ్మల్ని మీరు ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం, పక్కన అలా బిగ్ స్క్రీన్లో చూసుకోవడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే వెళ్దాం అనుకున్నా, వేరే పని ఉండి వెళ్ళలేదు. నేను నైట్ పడుకోలే, 3 o'clockకి నాకు లండన్ నుంచి ఫోన్ వచ్చింది. అన్నా వదిలిపోయింది అది, ఒరే నిజమరా అని చెప్పి వీడియో పంపించింది. అసలు ఫుల్ ఖుషి అనమాట. అప్పటి నుంచి అప్పుడే జస్ట్ 5 minutes కూడా పడుకోలేదు, ఖతం ఫోన్ల మీద ఫోన్లు. అప్పటి నుంచి 3-4 days నో నిద్ర. ఇంకా ఈ సక్సెస్లో ఇక నిద్ర ఏడు వస్తుందో ఆకలి ఎక్కడైతుంది, అలా ఉండే. ఫుల్ ఎంజాయ్. సెకండ్ డే వెళ్ళా, నాకు మా దగ్గరలో థియేటర్ ఉంటే వెళ్ళా, ఫ్యామిలీతో వెళ్ళా, మా మమ్మీ వాళ్ళతో అందరితో వెళ్ళా. ఎలానో షూటింగ్ చేశాం కాబట్టి సో స్క్రీన్ మీద చూసిన తర్వాత ఇంకా బాగా అనిపించింది. సాటిస్ఫాక్షన్ వేరు కదా. వేరు. ఎందుకంటే పాన్ ఇండియా హీరోస్, వాళ్ళతో పాటు ఖాన్ సార్ ఆర్మీ కింగ్ అంటే ఎట్లుంటుంది. సో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ప్రశాంత్ నీల్ గారితో ఇంకేమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు? డైరెక్ట్ సెట్లో అండ్ బయట? యా, బయట అంటే ఏం లేదండి, ఓన్లీ సెట్లో వెళ్ళామా, కాస్ట్యూమ్ వేసుకున్నామా, మన ఏంది సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారా, డైలాగ్స్ ఇస్తారు, చూసేస్తాం, ఓకే అయిపోయింది, రెడీ. తర్వాత మన స్టైల్లో ఫస్ట్ మనం చేస్తాం. చేసిన తర్వాత సార్ వచ్చి ఇలా కాదండి, ఈ టైప్ ఆఫ్ ఈ క్యారెక్టర్, సో ఇలా చేయండి అని చెప్పి ప్రశాంత్ గారు వచ్చి చేసి చూపిస్తారు. మాకు ఇంకా ఈజీ అయిపోద్ది, యాస్టీ దింపేస్తాం. అంటే ఆ ఫ్రీనెస్ వాళ్ళు ఇస్తారండి, ఇబ్బంది పడకుండా. ఆ ఫ్రీనెస్ వాళ్ళు ఇవ్వడం వల్ల ప్రతి ఆర్టిస్ట్ అంత బాగా చేయగలిగారు. ఇప్పుడు అంత సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. అండ్ దీవెరా కాకుండా, దీవెరా కంటే ముందు ఇంకేమైనా మీ మూవీస్ రిలీజ్ అవబోతున్నాయా? మొన్న బద్మాష్ గాలకి బంపర్ ఆఫర్ అని మొన్న రిలీజ్ అయిందండి.
తర్వాత ఇప్పుడు ద షార్ట్ కట్ అని ఆటా సందీప్ గారిది ఒకటి, అది కూడా రిలీజ్ అవ్వబోతుంది దేవర కంటే ముందే. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి వేరే ఫిలిమ్స్ ఉన్నాయి. ఒక మెయిన్ విలన్కి ఒక 6 ఫిలిమ్స్ చేస్తున్నా. మన లావణ్య త్రిపాఠి గారు ఉన్నారు హీరోయిన్, వాళ్ళ బ్రదర్ డైరెక్షన్ చేస్తున్నారు అనమాట. కొత్త ఫిలిం పాన్ ఇండియానే, అందులో మెయిన్ విలన్ చేస్తున్నారు. ఓకే. యా. అండ్ సార్ మూవీస్ కాకుండా మీరు బయట ఏం చేస్తారు, అసలు మీ ప్రొఫెషన్ ఏంటి? బయట రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. ఓకే. అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు రియల్ ఎస్టేట్లో? నేను ఇంతకుముందు మున్సిపల్ కాంట్రాక్టర్ ఉండే అండి. 2007 నుంచి 16-17 వరకు ఉండే. తర్వాత రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్ చిన్న అది. తర్వాత ఇక మన ఇండస్ట్రీలో. యా. మిమ్మల్ని డైరెక్ట్గా చూస్తుంటే నాకు లైక్ ఇన్ఫ్యాక్ట్ మీరు కార్ దిగి వస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే ఈయన మూవీలో కదా విలన్ ఎలా కదా ఉండాలి, డైరెక్ట్గా కూడా ఇలాగే ఉన్నారు అనిపించింది. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటారా? నేను ఇలానే ఉంటాను, బయట ఇలానే ఉంటా. క్యారెక్టర్ని బట్టి చేంజ్ అవుతుంది. కొంతమంది ఇలానే ఉండండి సార్ అని చెప్పి కొన్ని ఫిలిమ్స్లో సంపద ఒకటి చేస్తున్నా మిస్టర్ బిగర్ అని, అందులో ఇలానే ఉంటాను. కాబట్టి కుర్తా ఉంటాం, కుర్తా వేసుకుని ఉంటాను అనమాట. అది డ్రెస్సింగ్ వేరే ఉంటుంది. ఓకే. యా. సో 27 ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చి, ఎడ్యుకేషన్ ఓకే. ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి? మమ్మీ బ్యూటిషియన్, ఫాదర్ ప్రైవేట్ ఎంప్లాయీ, తమ్ముడు వచ్చేసి సంజీవ్ చౌహాన్, హెచ్ఆర్గా చేస్తున్నాడు. ఓకే. యా. అండ్ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి మీవి? అప్కమింగ్ మూవీస్ వచ్చేసి మన బుచ్చిబాబు గారిది ఒకటి, రామ్ చరణ్ బుచ్చిబాబు ఒకటి, నిఖిల్ సినిమా చేయాలి నెక్స్ట్ మంత్ నుంచి. చాలా ఫిలిమ్స్ ఉన్నాయి అండ్ మన ఓన్ ప్రొడక్షన్లో కొన్ని ఫిలిమ్స్ చేస్తాం. ఓకే. ఏంటి అన్ని విలనేనా, హీరోగా రారా? అక్కడికే వస్తున్నా. ఓకే. హీరోగా ఆల్రెడీ వెబ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశానంటే, అది ఒక 2 ఎపిసోడ్స్ అయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వాటి కోసం CG వర్క్స్ అవి అవుతున్నాయి. ఒక హ్యూజ్ పెద్ద ఫిలిం ఒకటి పాన్ ఇండియా ఒకటి ప్లాన్ చేసాం ఓన్ ప్రొడక్షన్. ఓకే. సో అది తొందరలో స్టార్ట్ చేస్తాం. ఓకే. మోషన్ పోస్టర్ CG వర్క్స్ అవుతున్నాయి అనమాట బాంబేలో. అది అవ్వగానే చాలా పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తాం. మీరు ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ కదా, మీవేమైనా ఓన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అదేనండి, ఓన్ ప్రాజెక్టే పాన్ ఇండియా ఫిలిం ఒకటి చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 6 ఫిలిమ్స్ ప్లాన్ చేశా, అందులో ఒకటి వెబ్ సిరీస్. అది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, 2 ఎపిసోడ్స్ అయిపోయినాయి యాజ్ ఎ హీరోగా. తర్వాత ఒక పెద్ద ఫిలిం, ఒక పాన్ ఇండియా ఫిలిం చాలా పెద్ద బడ్జెట్లో ప్లాన్ చేశా. అది ఇప్పుడు మోషన్ పోస్టర్ CG వర్క్ అవుతుంది, కాస్ట్యూమ్ వర్క్ CG వర్క్ అవుతుంది. అది అయినప్పుడు ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి చాలా పెద్ద అనౌన్స్మెంట్ ఇస్తా. చాలా పెద్ద ఫంక్షన్ చేసి అందరిని పిలిచి అప్పుడు మనం హీరోగా ఎంట్రీ అయిన తర్వాత దాని తర్వాత షూట్ స్టార్ట్ చేస్తాం. గ్రేట్. యా. మీకు ఏమైనా యాక్టర్స్ కావాలా సార్? ఫ్రెషర్స్ని ఎవరైనా ఎతుకుతున్నారా? ఫ్రెష్ ఆల్మోస్ట్ చాలా మందికి ఒక లిస్ట్ చేసి పెట్టానండి, ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ రావు. నేను మన దాంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ప్రిఫరెన్స్ ఎక్కువ మన వాళ్ళకి ఇవ్వాలి. స్ట్రగుల్ 20 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఎవరైతే స్ట్రగుల్ పడుతారో వాళ్ళకి లీడ్ క్యారెక్టర్స్ ఇచ్చి వాళ్ళకంటే ఒక లైఫ్ సెట్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్రేట్. థ్యాంక్ యూ. మీ ఫ్యాన్స్ చెప్పడమో లేదా కమెంట్స్లో చూసో కాదు, లైక్ ఇప్పటివరకు మనకు జరిగిన ఇంటర్వ్యూలో ఐఎమ్ అబ్జర్వింగ్ లైక్ మీ బాడీ లాంగ్వేజ్ కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, మీ ఒపీనియన్స్ కానీ, యు ఆర్ రియల్లీ హీరో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ఫ్యాన్స్ అందరి కోసం ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? కష్టపడండి, ఫలితం గురించి ఆశించొద్దు. దేవుడు మన కష్టాన్ని చూసి ఒకరోజు పెద్ద ఫలితం ఇస్తుంది. మీరు ఇబ్బంది పడకండి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టకండి. గుర్తుందిగా, కుర్చీని మడత పెడతాం. స్టార్టింగ్ లో నేను కొంచెం పానిక్ ఫీల్ అయ్యా, బట్ మీ మాటలు, మీ ఒపీనియన్, మీది ఇదంతా చూసి అప్పుడు కూల్ అయ్యాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రెయిన్బో ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చూసారు కదా ఈరోజు రాజీవ్ చౌహాన్ గారితో ఈ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంకో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.